తన తమ్ముడిని అలాంటి పరిస్థితుల్లో చూసి ఆయన హృదయం చలించిపోయింది. అందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ చాలీసాలోని 11వ శ్లోకం నేర్చుకుందాం. లాయ సజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హర్షూరలాయే. లాయ సజీవన అంటే సంజీవని తీసుకొచ్చాడు. లఖన జియాయే లక్ష్మణుడి ప్రాణాలు కాపాడావయ్యా అని అర్థం. ఇందులో ఒక కథ ఉంది. రావణాసురుడి యుద్ధంలో ఇంద్రజిత్తు అంటే ఈయన మేఘదత్తుడు అని కూడా పేరు, ఈయన రావణాసురుడి కుమారుడు. ఆ యుద్ధం జరిగినప్పుడు లక్ష్మణుడికి ఇంద్రజిత్తుడి మధ్య యుద్ధంలో ఇంద్రజిత్తుడు సర్పాస్త్రం అంటే ఆ అస్త్రంలో పాము యొక్క విషం ఉంటుందన్నమాట, దాన్ని లక్ష్మణుడిపై వదలడంతో దానికి విరుగుడుగా లక్ష్మణుడి దగ్గర ఏ ఆయుధాలు లేకపోవడం వల్ల ఆ బాణం లక్ష్మణుడిని గుచ్చుకొని ఆయన మూర్చిపోయాడు. సర్పం యొక్క విషం, పాము యొక్క విషం అంతా లక్ష్మణుడి దేహాన్ని అంతా పాకేసింది. దాంతో ఆయన అసలు కళ్ళు తెరవలేదు. అప్పుడు శ్రీరాముడికి ఏం చేయాలో అర్థం కాని సమయంలో లంకలో ఉన్న ఒక పండితుడిని తీసుకొచ్చి చూపించిన వెంటనే ఆయన దీనికి కేవలం ఒకటే ఒక విరుగుడు, అది సంజీవని. అది కూడా చాలా ప్రమాదకరమైన స్థలంలో ఉంటుంది, దాన్ని తీసుకోవడం చాలా కష్టం అని చెప్తే హనుమంతుడు వెళ్ళి సంజీవని పర్వతాన్ని తీసుకొని వచ్చాడు. ఆ హనుమంతుడి ఆ సంజీవని వల్లనే లక్ష్మణుడి ప్రాణాలు కాపాడబడ్డాయి. శ్రీ రఘువీర హర్షూరలాయ. శ్రీరాముడికి లక్ష్మణుడు అంటే ఎంతో ప్రాణం. తన కోసం తన తమ్ముడు తనతో అయోధ్యని విదిలి అడవికి వచ్చాడని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అలాంటిది తన తమ్ముడిని అలాంటి పరిస్థితుల్లో చూసి ఆయన హృదయం చలించిపోయింది. హనుమంతుడి వల్లే తన తమ్ముడి ప్రాణాలు నిలబడ్డాయని ఆనందంతో హనుమంతుని తన గుండెకు హత్తుకున్నాడని ఈ శ్లోకం యొక్క అర్థం.